ట్యాంక్ బండ్ పై అనవసర విగ్రహాలను తొలగిస్తామన్న కేసీఆర్ కామెంట్స్ పై రగడ మొదలైంది. ఈ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నాయి విపక్షాలు. విగ్రహాలను తొలగించాలన్న ఆలోచనను వెంటనే మానుకోవాలని సూచిస్తున్నాయి. ఇతర రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం మానుకోవాలంటూ కేసీఆర్ ను సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు దోస్తానన్నా మేము మాత్రం దిగ్గవతల బాగా తీసేస్తాం. మా కొండాలక్ష్మి బాబు విగ్రహం పెడతాం. పనికిరానటువంటి మనకు అక్కర్లేనటువంటి వాడి ఓడో మనకు తెలియనటువంటి ఉన్నాయి వాటి పలుకొట్టం సుమా తీసి మంచిగా జాగ్రత్తగా సర్కార్ కాపాడుతాం. ఇది ట్యాంక్ బండ్ విగ్రహాలపై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్. కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకల్లో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హీట్ పుట్టిస్తున్నాయి. విగ్రహాలను తొలగించి వాటిని సేఫ్ గా ఆంధ్రాకు అప్పగిస్తామని చెప్పడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆంధ్ర నేతల విగ్రహాలను తొలగిస్తామనడం కరెక్ట్ కాదంటున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వ్యక్తులను పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తూనే మరోవైపు అక్కడి నాయకుల విగ్రహాలను తొలగిస్తామనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాలను తొలగించడం అనేటువంటిది మంచి ఆలోచన కాదు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా మన హైదరాబాద్లో అనేకం ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న విగ్రహాలను తీసేయడం అనేటువంటిది సరైన నిర్ణయం కాదు. విగ్రహాలు పెట్టాలంటే ఉన్న విగ్రహాలు తొలగించడం అని కాదు. అంతకుముందేమో వీళ్ళు పెట్టుబడిదారులు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించాలని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడే వాళ్ళని పెట్టుబడులు పెట్టమంటావు. వాళ్ళు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు విగ్రహాలు మాత్రం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉండకూడదని చెప్పడం ఏదైతున్నదో మంచి ఆలోచన కాదు. సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా అటాక్ మొదలుపెట్టింది. ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలు తెలుగు వారివే తప్ప ఆంధ్ర వాళ్లవి కావంటున్నారు నేతలు. తెలంగాణ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు చేసేందుకు ట్యాంక్ బండ్ పై కావాల్సినంత స్థలం ఉందన్నారు. సీఎం ప్రకటనతో ఇతర రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని విమర్శించారు. తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం కింద వాళ్ళని ఆంధ్ర తెలంగాణ అనే సెగ్రిగేషన్ కింద మాట్లాడకుండా వాళ్ళంతా తెలుగు వాళ్ళు, తెలుగు మాట్లాడేవాళ్ళు. దీని వలన వేరే రాష్ట్రాలలో స్ట్రెయిన్ రిలేషన్స్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వలన అభివృద్ధికి కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. స్టాచ్యూస్ను కొత్త స్టాచ్యూలు పెట్టడానికి గురించి ఆలోచించండి కానీ ఉన్నవాడిని తీస్తామనే ఒక ఆలోచన మంచిది కాదనేది జనరల్ ఫీలింగ్స్ నేను తెలియజేస్తా ఉన్నా. మరోవైపు విగ్రహాలపై ప్రతిపక్షాల విమర్శలు సరికాదంటున్నారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి. కృష్ణా బ్యారేజ్ పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టనిస్తారా అని ప్రశ్నించారు. ఆంధ్ర నాయకులు ఈ సందర్భం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కృష్ణానది తీరం ఉన్నది. కృష్ణానది కూడా దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్ల పొడవు ఉన్నది. మరి మేము తెలంగాణకు సంబంధించిన మహనీయులను ముఖ్యంగా మా ఆచార్య జయశంకర్ గారు కానీ కొండా లక్ష్మణ్ బాబు గారు కానీ మేము విగ్రహాలు పంపిస్తాం. దయచేసి కృష్ణా బ్యారేజ్ మీద పెడతారా ఒకసారి ఆంధ్ర ప్రాంత నాయకులు మాట్లాడాలి. ట్యాంక్ బండ్ విగ్రహాలపై మొదటి నుంచి పట్టుదలగా ఉన్న కేసీఆర్ విపక్షాల విమర్శలపై ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.